హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు టాపిక్ వ్యూ తెలుగు. ఫైండింగ్ ద వే బ్యాక్ 2020 మూవీ రివ్యూ. బెన్ అఫ్లెక్ బ్యాట్మెన్ గారు నటించిన ఈ మూవీ ఎలా ఉందో ఇన్ డెప్త్ రివ్యూలో తెలుసుకుందాం. ఈ మూవీ ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ మూవీ. స్టోరీ పాయింట్ వచ్చేసి ఒక బాస్కెట్బాల్ సూపర్ స్టార్, అతని పేరు జేక్ కెనింగమ్. అతను ఒక స్టార్ ప్లేయర్. కొన్ని రీజన్స్ వల్ల తను ఆడటం వదిలేశాడు. తను ఫుల్ ఆల్కహాలిక్ అయిపోతాడు. కొన్ని ఇయర్స్ తర్వాత ఒక హై స్కూల్ బాస్కెట్బాల్ కోచ్గా తనకి ఒక ఆపర్చునిటీ వస్తుంది. తనకి ఇష్టం లేకపోయినా జాబ్ ఆఫర్ యాక్సెప్ట్ చేస్తాడు. తను కోచ్గా జాయిన్ అయిన తర్వాత లైఫ్లో ఏ థింగ్స్ చేంజ్ అయ్యాయి, ఏమేమి ఛాలెంజెస్ ఫేస్ చేశారనేది మూవీలో చూస్తాం మనం. మూవీ ఎక్కడ బోర్ కొట్టదు. ఈ మూవీ ఐఎండిబి వచ్చేసి 6.7 ఉంది. సో మూవీ పాజిటివ్ థింగ్ వచ్చేసి మూవీలో అందరు పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. మెయిన్ మన బెన్ అఫ్లెక్ గారి కెరీర్ బేస్డ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. తను పడే స్ట్రగుల్స్ ఫిల్మ్ వైడ్ బాగా చూపించారు. మూవీలో ఎమోషన్ డెప్త్ థీమ్ బాగా చూపించారు. ఆ క్యారెక్టర్స్తో వచ్చే ఆ సీన్స్ ఇంకా ఇంపాక్ట్ఫుల్గా గ్రిప్పింగ్గా తీశారు. స్టోరీ కూడా మనకి ఇన్స్పైరింగ్ చేసే విధంగా అండ్ అదేవిధంగా ఎంటర్టైనింగ్ ఉండే విధంగా తెరకెక్కించారు. సినిమాటోగ్రఫీ బాగుంది, మ్యూజిక్ ఈజ్ గుడ్. మూవీలో నాకు అనిపించిన బెస్ట్ సీన్స్ ఏంటంటే ఓపెనింగ్ సీన్, బాస్కెట్బాల్ ట్రైనింగ్ సీన్స్, లాకర్ రూమ్ సీన్, హార్డ్ టు విన్ జెక్ స్పాన్సర్ సీన్, ఎమోషనల్ సీన్. ఇలా ఫుల్ మంచి ఎంటర్టైనింగ్గా, ఎమోషనల్గా, ఇన్స్పైరింగ్గా బాగా తీశారు. నెగిటివ్ పాయింట్స్ వచ్చి ఈ స్పోర్ట్స్ డ్రామా మూవీ కాబట్టి కొంచెం స్క్రీన్ ప్లే స్లోగా, నరేషన్ కూడా నీట్ వేలో తీశారు. క్యారెక్టర్ డెవలప్మెంట్ ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుండేది. రైటింగ్ కూడా కొంచెం ఇంపాక్ట్ఫుల్ ఉంటే ఇంకా బెటర్ ఉండేది. కొన్ని సీన్స్ ఓవర్గా రష్ చేశారు అనిపించింది. సెంటిమెంటల్ ఇంకా కొంచెం వర్కౌట్ వచ్చేసింటే మూవీ ఇంకా మంచి ఇంపాక్ట్ఫుల్గా ఉండేది. ఓవరాల్ ఎ గుడ్ స్పోర్ట్స్ డ్రామా విత్ సమ్ ఎంటర్టైనింగ్ అండ్ ఇన్స్పైరింగ్ స్టోరీ టెలింగ్తో బాగా తీశారు. వాచ్ ఇట్ ఫర్ వీకెండ్ గైస్. గుడ్ మూవీ. ఈ రివ్యూ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ టీన్ టాపిక్ వ్యూ.